జీజీ ప్లాంట్ వాటర్ ప్రాపగేషన్ 100% సక్సెస్ఫుల్ అని అనుకుంటున్నారా? నేను సేమ్ మెథడ్‌తో 2 జీజీ షూట్ కటింగ్స్‌ని వాటర్‌లో ప్రాపగేట్ చేశాను. బట్ రిజల్ట్ మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్‌గా వచ్చిందనమాట. హాయ్ ఎవ్రీవన్. మీకు ఈ షూట్స్ గుర్తే ఉండుంటాయి. నా జీజీ ప్లాంట్ రూట్ రాట్ అయిపోయినప్పుడు నేను రీపోర్ట్ చేస్తూ కొన్ని షూట్స్‌ని కట్ చేసి పక్కన పెట్టాను. మీకు ప్రాపగేట్ చేసి చూపిస్తాను అన్నాను. ఆ వీడియో లెంతీ అయింది కాబట్టి నేను ప్రాపగేషన్ వీడియో మళ్ళీ సెపరేట్‌గా చేస్తానని చెప్పాను మీకప్పుడు. సో, ఈ ప్రాపగేషన్ చేసిన దాని అప్డేట్ మీకు చూపిద్దాము అననమాట. సో, నేను 2 సేమ్ బాటిల్స్ తీసుకున్నానండి. ఒకేలాంటి బాటిల్స్. అండ్ నెక్స్ట్ ఒకటే స్టోన్స్ వేశాను. అండ్ ఒకటే వాటర్. సేమ్ వాటరే రెండిటిలోనూ కూడా వేశాననమాట. వేసి రెండిటిని కూడా అందులో నేను ప్రాపగేట్ చేయడానికి ట్రై చేశాను. అయితే ఇవన్నీ నా వాటర్ ప్లాంట్స్ అండి. అంటే నేను వాటర్‌లో ప్రాపగేట్ చేసిన ప్లాంట్స్ అనమాట. ఒక మినీ జంగిల్‌లా ఉంటుందిది. అందులో నుంచి మనవి తీస్తున్నాను. మనము ఇప్పుడు అప్డేట్ చూడాల్సిన షూట్స్ అనమాట అవి. సో, వాటిని బయటికి తీశాను. ఈ రిజల్ట్ చూస్తే మీరే షాక్ అవుతారనమాట. అయితే ఇందులో మనకి చూడండి నేనిప్పుడు చూపిస్తున్నది చాలా హెల్తీగా ఉంది షూట్. అవునా? హెల్తీ షూట్‌ని అప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి మాత్రం నార్మల్ షూట్ తీసుకున్నాననమాట. ఆ రోజు మనం కట్ చేసిన 4 అండి. 2 వాటర్ ప్రాపగేషన్ చేశాను. 2 సాయిల్ ప్రాపగేషన్ చేశాననమాట. వాటర్ ప్రాపగేషన్ చేసిన దాంట్లో మనం ఏదైతే హెల్తీ అని అనుకున్నామో ఆ పక్కన పెట్టామో అది చూడండి ఒకలా ఉంది. ఇదైతే చాలా వీక్ అండి. అసలు వంగిపోయిందనమాట. స్ట్రెయిట్‌గా కూడా లేదు. దీన్ని వాటర్‌లో పెట్టడానికి కూడా అసలు కుదరలేదు నాకు. అండ్ నెక్స్ట్ దాని లీవ్స్ కూడా కొంచెం హెల్తీగా లేకపోతే నేను పైన లీవ్స్‌ని కూడా కొన్ని కట్ చేసేసాననమాట. ఇదైతే కంప్లీట్ హెల్తీ షూట్ అండి. చాలా హెల్తీగా ఉన్నదాన్నే మనం అప్పుడు కట్ చేసాము. కట్ చేసి పక్కన పెట్టాను. అండ్ ఆ లీఫ్ నోట్స్ ఉన్నాయి చూసారా? ఆ నోట్స్ కూడా అక్కడ ఆ నోట్స్ కూడా అందులో మునిగేలాగా చేశాననమాట. అయితే నేను చేసింది ఏంటి అంటే ఒకదాన్ని బాగా లైటింగ్ వచ్చే ప్లేస్‌లో పెట్టాను. ఒకటి కొంచెమే లైటింగ్ వచ్చే ప్లేస్‌లో పెట్టాను అనమాట. అసలు నేను దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇంత వీక్‌గా ఉన్న స్టెమ్ చిన్నగా ఉన్నదని దానికి మాత్రం రూట్స్ చూడండి ఎంత బాగా ఫార్మ్ అయ్యాయో. అండ్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే బల్బ్ కూడా వస్తుంది. మనం బల్బ్స్ లాంటి దాంట్లోనే కదా ఈ మొక్క బాగా సస్టైన్ అవుతుంది. సో, అంత వీక్‌గా ఉన్న అలా వంకరగా ఉన్న అది మాత్రం రూట్స్ ఫార్మ్ చేసుకుంది. ఇంత హెల్తీగా ఉన్న ఇంత పెద్దదైనా కూడా ఇది మాత్రం రూట్స్‌ని ఫార్మ్ చేయలేకపోయింది. అలా అని ఇది ఫెయిల్ అయినట్టు కాదండి. ఎందుకనంటే ఈ షూట్ ఇంకా హెల్తీగానే ఉంది. యెల్లోగా అవ్వలేదు. అలా అని సాఫ్ట్‌గా అయిపోలేదండి. రాట్ అయిపోలేదు. కుళ్ళిపోలేదు. అంటే దానికి ఇంకా ఛాన్స్ ఉంది. బట్ దానికంటే కూడా ఇది ఫస్ట్ చాలా హెల్తీ రూట్స్‌ని ఫార్మ్ చేసుకుందనమాట. సో, మనం ప్రాపగేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే మనము వాటర్‌లో పెట్టేటప్పుడు ఆ లీఫ్ ఎడ్జెస్‌లో ఉండే నోడ్స్ ఉంటాయి కదా! నోడ్స్ అంటాం అంటే ఎడ్జ్ ఆఖరి మనం ఎక్కడైతే కట్ చేస్తాం, తుంపుతామో అక్కడ ఉంటాయి కదండీ మచ్చల్లాగా మనం కొంచెం ఎత్తుగా. వాటిని నోడ్స్ అంటాము. అది ఆ పార్ట్ ఖచ్చితంగా వాటర్‌లోకి మునిగేలాగా పెట్టాలనమాట. ఫస్ట్ టైమ్ మీరు చూసినట్టయితే నేను షూటే కొంచెం మునిగేలాగా పెట్టాను పెద్దదానికి. ఇప్పుడు పెట్టేటప్పుడైతే మాత్రం నోట్స్ మునిగేలాగా పెడతాను. ఆ చిన్న షూట్‌కి ఏమైందంటే మనం నోట్స్ మునిగేలాగా పెట్టా. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే వాటర్ చేంజింగ్ అండి. నేను దీనికి వాటర్ చేంజ్ చేయలే హెల్తీగా ఉంది కదా అని చెప్పి దానికి 2, 3 డేస్‌కి వాటర్ చేంజ్ చేశాను. అదొకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము బ్రైట్ ఇండైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టాలి. ఒకటి నేను లోపల పెట్టేసానండి. అందంగా ఉంది కదా! పెద్దది స్టెమ్ అని చెప్పేసి. చిన్నగా ఉన్నదాన్ని బాల్కనీలో పెట్టేసాను. సో, బాల్కనీలో మనకి లైటింగ్ బాగా వస్తుంది కాబట్టి అది రూట్స్ ఫార్మ్ చేసుకుందని నేను అనుకుంటున్నాను. నేను అబ్జర్వ్ చేసినవి ఈ 3 అనమాట. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది కదా! మనం వాటర్ ప్రాపగేషన్ చేయాలంటే జీజీ షూట్స్‌కి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. ఇదంతా నా రూటెడ్ వాటర్ ప్లాంట్స్ అండి. అన్నిటికి రూట్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. మీకు ఈ వీడియో కావాలంటే ఐకార్డ్‌లో ఇస్తాను ఒకసారి చూడండి. అండ్ మీ దగ్గర కనుక కూడా జీజీ ప్లాంట్ ఉంటే మీరు సాయిల్ ప్రాపగేషన్ బెస్ట్ అనుకుంటున్నారా? లేదా వాటర్ ప్రాపగేషన్ బెటర్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.